సిర్పూర్టి మండలంలోని కోనేరు కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండలంలోని కోనేరు కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోనేరు కాలనీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామీణ స్థాయిలో సామాజిక చైతన్యానికి వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మహారాష్ట్రలోని రాజూరా మాజీ ఎమ్మెల్యే వామన్రావు చటాప్ హాజరయ్యారు. నాగపూర్కు చెందిన బాదాంత దమ్మ సారథి చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జై భీమ్ నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా కోనేరు కోనప్ప మాట్లాడుతూ కోనేరు కాలనీ ప్రజలు, అంబేద్కర్ కమిటీ సభ్యులు ఐక్యంగా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం ఇతర మండలాలకు, గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. రాజూరా మాజీ ఎమ్మెల్యే వామన్రావు చటాప్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం సమానత్వ పోరాటానికి ప్రతీక అన్నారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడం ద్వారానే సమాజంలో అసమానతలు తొలగుతాయని పేర్కొన్నారు. విగ్రహ ఆవిష్కరణతో పాటు ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని సూచించారు. బాదంతా దమ్మసారథి బంతే మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ ధర్మం ద్వారా సమానత్వానికి నూతన దిశను చూపారని తెలిపారు. దమ్మ మార్గం మానవతా విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యతో ఎదిగి అంబేద్కర్ ఆశయాలను జీవితంలో అమలు చేయాలని సూచించారు. కార్యక్రమం సందర్భంగా మహారాష్ట్రకు చెందిన వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రాత్రివేళ నిర్వహించిన నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. సిర్పూర్, కౌటాల, చింతల మానేపల్లి, బెజ్జూర్, దేహగం మండలాల నుండి అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమ నిర్వహణలో కోనేరు కాలనీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషించారు. संदीप पिंपरे साहेब जिल्हा दंत चिकित्सक डॉक्टर नितिन जी धनबंधू डॉक्टर अतुल जी यांचं मी इथे स्वागत करतो. या कार्यक्रमाचे जे आयोजन केले आहे त्या कार्यक्रमाचे अध्यक्ष आदरणीय आयुष्मान श्री माधवजी दुर्गे साहेब, आमचे काका बाजूला बसले नमो तस्सा भगवतो अरहतो सम्मा संबुद्धस्स नमो तस्सा भगवतो संघं शरणं गच्छामि द्वितीयं बुद्धं शरणं गच्छामि द्वितीयं धम्मं शरणं गच्छामि द्वितीयं संघं शरणं गच्छामि. संशोधन प्रशिक्षण संस्था मार्गी पुणेच्या वतीनं संविधानाची ही प्रत आपण सन्माननीय कोनेरे कोनप्पा साहेबांना प्रदान करावी. माननीय डॉक्टर पिंपरे साहेब, भदंत माऊलीकर साहेब आणि माननीय चटप साहेब, आपण दोघांनी संयुक्त पद्धतीने सुरकर साहेब आपण सुद्धा ही संविधानाची प्रत सन्माननीय कोनेरे कोनप्पा साहेबांना या ठिकाणी प्रदान करावी. म्हणते नाही दिसताय ना तुम्ही म्हणजे सर कारण वक्ते खूप आहेत. तर आमची आता मध्ये चंद्रपूरला एक मीटिंग झाली, त्यामध्ये सर्व धर्माचे धर्मगुरू होते.
सर्व धर्माचे धर्मगुरू होते. मुस्लिम होते, ख्रिश्चन होते, हिंदू होते आणि बौद्ध धर्मगुरू म्हणून मला बोलावलं होतं. आमची मीटिंग झाली. वेदांत धम्म सारथी साहेब आणि या भागाचे माजी आमदार आमचे मित्र माननीय कोनप्पा साहेब, सोबत असलेले दोनही भंतेजी माऊलीकर ताई आणि म्हातारा इतका न अवघे 90 वय नाही अशा माननीय रामदासजी टिपरे साहेब, त्यांचा चिरंजीव डॉक्टर टिपरे साहेब, माननीय मेश्राम साहेब, माझे साथी माननीय सांगळे भाऊ, ओबीसी चळवळीचे नेते ज्यांचं भाषण ऐकलं मिळालेला आहे. असे सिम्बॉल ऑफ नॉलेज विश्वरत्न बाबासाहेब आंबेडकर ज्यांनी या देशाला संविधान दिलं. माता रमाई त्याचप्रमाणे या धम्ममंचावर विराजमान झालेले आमदार कोनेरी कोनप्पाजी, आमदार चटम साहेब, तसेच भिक्खू संघ आणि उपासक उपासिका सर्वांना नमोबुद्ध आहे. जय भीम. आज बाबासाहेब आंबेडकर कमिटी कोनेरी कॉलनी शेरपूर जिल्हा कोमराम भीम द्वारा बाबासाहेब आंबेडकरांच्या पूर्ण कृतीपुतळ्याचा अनावरण समारंभ झालेला आहे आणि फार मेहनत घेतलेली आहे पुतळा उभा करण्यासाठी. एवढ्या कमी घरामध्ये, एवढ्या आणि कमी कालावधीमध्ये यांनी हे सगळं काम केलं. अत्यंत त्यांना मी धन्यवाद देतो. या पुतळ्याचं जे भूमिपूजन झालं ते त्यावेळेस सुद्धा मला बोलावण्यात आलं आणि या शेरपूर कागजनगरमध्ये असा एखादी पुतळा असेल 5-6 वर्षामध्ये किंवा बुद्धविहार असेल ज्याचं उद्घाटन आणि अनावरण आमदार साहेब कोनप्पाजी आणि माझ्या हाताने झालं नसेल. असं एखादी तरी जवळपास सर्वच पुतळे आणि बुद्धविहारचे उद्घाटन आमच्या हाताने झालेले आहे. పావునన్నా వినంతి రాయిల్ అప్పుడు ఏతన్నా थोड़ी काळजी घ्यावी. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవటం చాలా శుభ పరిణామం. ఈ కార్యక్రమంలో మిత్రులు మాజీ శాసనసభ్యులు రాజురా వామనరావు చటప్ గారు కూడా రావటం, అదేవిధంగా మహారాష్ట్ర నుండి అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవటం, మరి ఆడబిడ్డలు చాలామంది స్వాగత కార్యక్రమంలో పాల్గొనడం, వారందరికీ నేను జైభీములు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఈరోజు కోనేరు కాలనీలో జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారిని ఎప్పుడు గుర్తుండేలాగా ఒక విగ్రహావిష్కరణ చేసుకోవటం ఇది చాలా ఆనందదాయకం. దీంట్లో నాగ్పూర్ నుంచి కూడా బంతిజీలు వచ్చారు, వారికి కూడా నేను హృదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్న కమిటీ సభ్యులకి, గ్రామ పెద్దలకి అందరికి కూడా పేరు పేరున జైభీములు తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో అందరం కలిసిమెలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం, వారి అడుగుజాడలు నడచడానికి మనం ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్, జై తెలంగాణ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.